చిచ్చి, ఏమనుకుంటున్నారు నా గురించి? అయినా భాను దగ్గర ఫోన్ ఎక్కడుంది? ఫోన్ లేదు. ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని చెవుల్లో బ్లూటూత్ పెట్టుకుంది. ఇప్పుడొక 2 ఉల్లిపాయలు, ఇప్పుడు 6 వంకాయలు, ఏయ్, ఏమంటున్నావు? నేనేం వింటున్నాను? చెవిలో నుంచి ఆ బ్లూటూత్ తీసువు. ఇవ్వు. మోసమా? ఇందుకేనా మొదటి 2 రౌండుల్లో అంత ఈజీగా గెలిచింది? ఫోన్లో వంటల ప్రోగ్రాం ఆన్ చేసుకుని వింటూ చేస్తుందక్కా. ఇంతమందిని మోసం చేసావా? బాను, నీ వల్ల అవుతుంది బాను. కమాన్ బాను, నీ వల్ల అవుతుంది. ఏ బాను, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు. బాను, వెనక్కి తగ్గద్దు. బాను, ముందడుగు వేయ్. విజయం నీదే. ఏంటిది? నా వల్ల ఏదీ కాదని అంటారు కదా, అందుకే నన్ను నేను మోటివ్ చేసుకోవడానికి ఆ రికార్డ్ పెట్టుకున్నాను. ఏముంది అందులో? ఏం లేదు. విన్నా చాలు, పని స్టార్ట్ చేయి. ఏంటి 3 కోడల్స్? నేను బ్లూటూత్ లో వింటూ వంట చేస్తున్నానని భ్రమపడిపోయారా? మీకింక ఎలాంటి ఛాన్స్ దొరకనివ్వనుగా. మిమ్మల్ని బాగా నిరాశపరిచినట్టున్నాను. కాసేపు ఆగండి, ఇంకా నిరాశపరుస్తాను. షాక్ అయింది చాలు, వచ్చి కూరగాయలు కోయ్ రా. అయితే ఉప్పు పులుపు ఎక్కువ వేసేసావా అక్క?
తనే టేస్ట్ చేసి దరిద్రంగా ఉన్నట్టు ఫేస్ పెట్టింది. అయితే ఓడిపోయిన భాను ఫేస్ ని ఫోటో తీస్తానక్క. అసలు ఏది భాను? మత్తు తగ్గడానికి మొహం కడుక్కొస్తానని వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్ విజేత ఎవరో జడ్జెస్ ప్రకటిస్తారు. నాకు ఉత్సాహంగా ఉంది. మీలో ఎవరు విజయతో తెలుసుకోవాలని ఉంది. ఈ పోటీలో విజేత కాని వారికి వంట రాదని కాదర్థం. ఈ పోటీలో విజేతలైన వాళ్ళు మీకన్నా కాస్త బాగా చేసినట్టు లెక్క. అంతకు మించి మీరేమీ తక్కువ అన్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మిగతా ఇద్దరికి కూడా కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి. బీ ప్రిపేర్డ్. దేవుడా, ఈ పోటీలో నేను ఫస్ట్ రావాలి. ప్రైజ్ మనీ 10 లక్షలతో మా నాన్న అప్పు తీర్చేయాలి. మా ఇంటిని తాకట్టు నుంచి విడిపించాలి. నా మీద మా నాన్నకొచ్చిన కోపాన్ని పోగొట్టాలి. మా నాన్న, పిన్ని, చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి. ఫైనల్ రౌండ్ విజేత గెస్ భానుమతి జాగర్లమూడి. దేవుడా, మా నాన్న అప్పు తీర్చేసావా? విజేతగా నిలిచిన శ్రీమతి భానుమతి జాగర్లమూడి గారు వచ్చి ఈ 10 లక్షల చెక్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. రోజు పొద్దున్నే లేచి నా మొహం నేనే అద్దంలో చూసుకుంటుంటే
అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. ఇవాల్టి నుంచి కృష్ణుడి ఫోటోనే చూస్తాను. అంతా మంచి జరుగుతుంది. ఇదేంటి సడన్ గా ఫోటో విగ్రహంగా మారింది? ఈ విగ్రహం ఎంత మెత్తగా ఉందేంటి? ఇదేం మెటీరియల్? మీరా? పొద్దున్నేమైంది నీకు? పొద్దున్నే కృష్ణుడి ఫోటో చూడాలనుకున్నాను, మీ దర్శనమైంది. అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుందన్నమాట. మరి నాకేమవుతుందో? ఏంటి? నేను నీ మొహం చూశానుగా, మరి నాకేమవుతుందో అంటున్నాను. నా మొహం నాకు కలిసి రాదు, కానీ చూసిన వాళ్లకు కలిసి వస్తుంది. అయితే వాళ్ళు కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ్ళేంటి స్పెషల్? తొందరగా రెడీ అయ్యి ఆ చీర కట్టుకుని ఆ నగలు పెట్టుకో. చీర నాకా? నగలా నాకా? నాకేనా? నీకే. తొందరగా రెడీ అయ్యి కిందకి రా. వస్తే మనం ఒక చోటుకి వెళ్తున్నాం. మనమా? మనిద్దరమా? మనిద్దరం కలిసి ఒక చోటుకెళ్తున్నామా? ఏ రావా? ఒక చోటుకేంటి, 2 చోట్లకైనా వస్తా. ఒకటే చోటుకి వెళ్ళాలి, కానీ లేట్ చేస్తే ఊరుకోను. లేటా? నేనా? ఫటాఫట్ చేసేస్తాను. సరేరా, కింద వెయిట్ చేస్తూ ఉంటాను. ఏజే నాకు చీర తెచ్చారా? నాకు నగలు తెచ్చారా? ఇది కళా నిజమా? పొద్దున్నే కృష్ణుని చూడాలనుకున్నాను, ఏజెంట్ని చూశాను. ఏజెంట్ని చూస్తే ఇంత మంచి జరుగుతుందంటే రోజు లేవుగానే చూసేదానిగా. అబ్బా, ఎన్ని రోజులు వేస్ట్ చేసుకున్నాను. ఇక నుంచి ఏజెంట్ని చూస్తాను. కానీ ఇంతకీ చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఎక్కడికి రమ్మన్నారు? ఎక్కడికి తీసుకెళ్తారు? dum 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 dum
అంజలి, నీకు ఈ చీర చాలా బాగుంటుంది, ఇదే కట్టుకో. అక్క అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పూర్తి వివరంగానే చెప్పారు కదా మన ఏజే. నీకు పెళ్లి చూపులని, నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని. సరే, తొందరగా రెడీ అవ్వు. పొద్దున్నే ఏజే బయలుదేరమంటే ఏ మీటింగ్కో తీసుకెళ్తారు అనుకున్నాను. దీన్ని పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి తీసుకొస్తాడని అస్సలు ఊహించలేదు. ఏజే సడన్ గా ఎందుకు ఇలా చేస్తున్నాడో? భాను ఏజేని పూర్తిగా తన వైపు మార్చుకుందా? పెళ్లి కూతురంటే ఇలా డల్ గా ఉండకూడదు. అబ్బాయి ఒక్క ప్రశ్న అడిగితే మనం 10 సమాధానాలు చెప్పేయాలి. అబ్బాయి నిన్ను చూడగానే నచ్చిందని చెప్పేయాలి. అయినా మా అంజలికేం తక్కువ, ఎవరికైనా నచ్చేస్తుంది. ఎటు అబ్బాయి కూడా మీ బావగారు చూసిన సంబంధమే కాబట్టి మనం ఏ వంక పెట్టడానికి వీలు లేకుండా నీకు సరిగ్గా సూట్ అయ్యేవాడిని చూసుంటారు. అవునవును, ఆ టెంపుల్ పక్క స్ట్రీటే. అడ్రస్ డ్రైవర్కి చెప్పాలండి, తీసుకొచ్చేస్తాడు. ఓకే. బాబు, ఇద్దరు బిడ్డలు నాకు 2 కళ్ళు బాబు. ఇప్పుడు ఒక కంట పన్నీరైతే ఒక కంట కన్నీరు అన్నట్లుగా ఉంది ఈ తండ్రి పరిస్థితి. అంజలికి పెళ్ళైతే భానుకి మీరు విడాకులు ఇస్తా అన్నారు. అందుకేనా బాబు హఠాత్తుగా ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసింది? మీ నిర్ణయంలో మార్పు లేదా బాబు? లేదు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఒక బిడ్డ పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకో బిడ్డ అత్తారింటి నుంచి పుట్టింటికి శాశ్వతంగా వస్తోంది. ఆ నిజం తెలియక భాను చెల్లెలి పెళ్లి చూపులని చాలా సంబరపడిపోతూ దాన్ని ముస్తాబు చేస్తోంది. ఈ నిజాన్ని ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు బాబు. నేను మీకు మాట ఇచ్చాను, అంజలికి పెళ్ళేంత వరకు భానుకు విడాకులు ఇవ్వనని. మీరు నాకు మాట ఇచ్చారు, ఆ కండిషన్కి ఒప్పుకుంటున్నానని. మనం మాట మీద నిలబడతాం రాజుగారు. మాట తప్పి గౌరవాన్ని తగ్గించుకోవడం బాగుండదు కదా. ఈ చిత్ర టెన్షన్ భరించలేక ఒకటే ఫోన్ చేస్తుంది. ఈ సంగతి చెప్తే ఏమవుతుందో నాకే చాలా షాకింగ్ గా ఉంది. లేదు బాబు, మాట తప్పను. కానీ ఏమోలో ఒక చిన్న ఆశ. మీ మనసు మారిపోయి ఉంటుందేమో అనుకున్నాను. తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉంటుందేమో అని ఆశతో అడిగాను. నాకెంత స్వార్థమో చూసావో బాబు. తల్లి లేని పిల్ల భాను దాన్ని తల్లి అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. ఇక్కడ నేనుండి నేను అన్యాయమే చేస్తున్నాను. ఇందులో మీరు చేసిందేమీ లేదు. భాను చేసిన పనికి నేను కాబట్టి అంజలి పెళ్లి వరకు ఆగుతున్నాను. అవును బాబు, మీ తప్పేమీ లేదు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. కానీ ఒక బిడ్డ జీవితం తగలడుతుంటే ఇంకో బిడ్డ జీవితం మోడు బారిపోతుందని తండ్రిగా ఆవేదన పడుతున్నాను. మీ పేరు? అంజలి. ఏజే ఇంతగా ఎప్పుడు మారిపోయారు? భానుకి వాళ్ళ ఫ్యామిలీకి
ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. రేపు పెళ్లి తనే చేస్తారు. ఆ తర్వాత మా ముగ్గురు కోడళ్ళని పక్కన పెట్టి భానుకే పెత్తనం అప్పగిస్తారు. అలా జరిగితే మాకే ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. భాను నుండి ఏజేని దూరం చేయాలి. అంజలి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చేయాలి. మాకు కట్న కానుకల మీద పెద్దగా పట్టింపులేం లేవు. అమ్మాయి మాకు బాగా నచ్చింది. కానీ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోవాలి కదా. కరెక్ట్. అంజలి మా నిర్ణయాన్ని కాదంది బాబు. పర్వాలేదు, తనని కూడా ఒక మాట అడగండి. చెప్పంజలి, అబ్బాయి నచ్చాడా? పర్లేదు చెప్పు, అబ్బాయి నచ్చాడా? శుభం. ఏజే లాంటి పెద్ద మనిషి మరదల్నే మా ఇంటికి ఇస్తున్నారంటే మాకంతకంటే కావాల్సింది ఇంకేముంది? మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందామండి. మంచిది. ఒక విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని చాలాసార్లు హిట్లర్ హిట్లర్ అని పిలిచాను. మీ మీసాలు, మీ చూపులు, మీ మాటలు హిట్లర్లా అనిపిస్తాయి తప్ప మీరు హిట్లర్ కాదు. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. నేను మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. మీ కోపానికి కారణమయ్యాను. చాలాసార్లు చిరాకు తెప్పించాను. ఎన్నోసార్లు విసిగించాను. వాటన్నిటినీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నాకు చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ నా లైఫ్లో మర్చిపోలేని రోజులా అనిపించింది. మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు, సహాయం చేస్తున్నారు. మా నాన్నని ఆర్థికంగా ఆదుకున్నారు. మా చెల్లికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంది. జీవితాంతం మీ మేలు నేను మర్చిపోలేను. తెలుసా 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 ఈ చనువుకు పేరేంటో, తెలుసా 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 ఈ తెలియని పరుగేంటో. రేపు నీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అద్దరిపోవాలి. సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం.
నీకేమైనా మతిపోయిందా? సింధు ఇప్పుడున్న కండిషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇందాక డాక్టర్ గారు ఏమన్నారో అప్పుడే మర్చిపోయావా? సింధుని హ్యాపీగా ఉంచమన్నారు. హ్యాపీగా ఉంచమన్నారు కానీ ఇలా హంగులు ఆర్భాటాలు చేయమనలేదు. ఇందులో ఆర్భాటాలేమున్నాయి? తను మామూలుగా ఉండుంటే ఎలాగో సెలబ్రేట్ చేసుకునేది. ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్లో ఉండి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నానే అనుకుందనుకో, అది బాధ. కానీ ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుందనుకో, అది సంతోషం. తను సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. పెళ్లి రోజంటే ఏ ఆడపిల్లకైనా సంతోషమే కదా. ఈ సెలబ్రేషన్స్ అవసరమా ఏజే? సింధు సంతోషంగా ఉండటమే కదా మనకు కావాల్సిందే. సెలబ్రేషన్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ నువ్వే చూడు దక్ష. ఏంటి మధ్య ఏజే భాను ఏం చెప్పినా ఓకే అంటున్నాడు. ఏజే పూర్తిగా మారి భాను మాయలో పడుతున్నాడా? వెళ్తాను. అంజలి, అంజలి, అరే అంజలి! ఇంకా నిద్రపోలే, తర్వాత రండి. ఇప్పుడు నేను ఆలోచించుకుంటున్నాను, అందుకే నిద్ర పట్టలేదు. నిద్ర పడితే కదా కలొచ్చేది, ఆ కలలోకి మీరొచ్చేది. ఏమైంది నీకు? ముందులే. మీరా? ముందు నువ్వు పిచ్చి పిచ్చి వాగుడంతా మానేయాలి. మానేస్తా మానేస్తా. మైండ్కి టంగ్కి మధ్య డబుల్ లేయర్ మాస్క్ లాంటి ఫిల్టర్స్ ఫిట్ చేసుకుంటా. ఇంకా ఏం చేయాలో చెప్పండి, ఏదైనా చేస్తా. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. రెండు విషయాలు మాట్లాడినా నో ప్రాబ్లం. నేను ఇలా చెప్తానని నువ్వు అస్సలు ఊహించుండవు. ఇలా అంటే లవ్ చేస్తున్నానని చెప్తారా? అయ్యో, ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలియదే. ఇలా వింటావని నువ్వు ఊహించుండవు. ఎలా అంటే ఎలా? ఎప్పట్లా కాదు. అంటే ఎదురు ప్రశ్న లేకు. అందుకే ఎదురు నిలబడలేదు, మీ వీపు చూస్తేనే మాట్లాడుతున్నాను. నిన్ను నేను ఒక స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను.